వస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకుకున్న ప్రత్యేకత ఏమిటి అన్న విషయంలో పౌరాణికమైన విషయాలని అలా ఉంచండి. ఈ మధ్య కాలంలో ఐఐటి ఖర్గపూర్లో ఇద్దరు విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి అసలు ఆ తమలపాకు వైభవం ఏమిటో నెట్లో పెట్టారు. అందులో ఆ తమలపాకు యొక్క విశేషాల గురించి వాళ్ళు చెప్పిన విషయాలు చదివితే ఋషులు ఇందుకు చెప్పారా అని తెల్లబోతాం. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు. పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము, ఊరే శక్తిని కూడా పెట్టాడు. లాలాజలము. లాలాజలం అది చాలు. అందులో మ్యూకస్టైలిన్ అనే 2 పదార్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మర్యాద అంటే మ్యూకస్ తిన్న పదార్థం